అందరికీ నమస్కారం. సినిమా ప్రపంచంలోనే అతి పెద్ద రాత్రికి స్వాగతం. సరే, ఇంక ఆలస్యమెందుకు? రాబోయే కొద్ది నిమిషాల్లో 98వ అకాడమీ అవార్డుల హైలైట్స్ అన్నీ చూసేద్దాం. సరే, అందరూ ఎదురుచూస్తున్న ప్రశ్న. ఈసారి ఆస్కర్స్ని ఎవరు కొల్లగొట్టారు? ఏ సినిమా అందరి అంచనాల్ని తలకిందులు చేసింది? ఏ నటీనటులు తమ నటనతో చరిత్ర సృష్టించారు? రండి చూద్దాం. మొట్టమొదటగా ఆ రాత్రికే హైలైట్గా నిలిచిన సినిమా గురించి మాట్లాడుకుందాం. ఒకే ఒక్క సినిమా మొత్తం వేడుకను తన వైపుకు తిప్పేసుకుంది. ఒకప్పటి విప్లవకారుడి జీవితం చుట్టూ తిరిగే ఈ బ్లాక్ కామెడీ అందరి మనసుల్ని గెలుచుకుంది. ఆ సినిమా పేరే వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్. అసలు ఎవరూ ఊహించని విధంగా అద్భుతమైన విజయం సాధించింది. చెప్పండి, అసలు ఎన్ని అవార్డులు గెలుచుకునుంటుందనుకుంటున్నారు? 1 కాదు, 2 కాదు, ఏకంగా 6 ఆస్కార్స్. పాల్ థామస్ ఆండర్సన్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా మేజర్ కేటగిరీస్ అన్నింటిలోనూ తన సత్తా ఏంటో చూపించింది. చూడండి, బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, ఇవి 2 టాప్ అవార్డ్స్. వీటితో పాటు బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, ఫిల్మ్ ఎడిటింగ్, ఇంకా బెస్ట్ కాస్టింగ్. వావ్! దీని క్లీన్ స్వీప్ అనక ఇంకేమంటారు? ఇక అకాడమీ వాళ్లే తమ అధికారిక ట్విట్టర్లో చెప్పేసరికి ఈ విజయం కన్ఫర్మ్ అయిపోయింది. నిజంగా ఆ రాత్రి వేడుకకి ఈ ఒక్క సినిమా గెలుపే కిక్కిచ్చింది. సరే, ఇప్పుడు మరో పెద్ద సినిమా వైపు వెళ్దాం. ఈసారి అవార్డ్ల రేస్లో గట్టిపోటీ ఇస్తుందని అందరూ భావించిన సినిమా సిన్నర్స్. ఎందుకంటే ఈ సినిమా ఏకంగా 16 నామినేషన్లతో బరిలోకి దిగింది. రికార్డిది. దీంతో అందరి కళ్ళు ఈ సినిమా మీదే ఉన్నాయి. కాని అన్ని నామినేషన్లో అవార్డులుగా మారాయా? అక్కడే కథ కాస్త అడ్డం తిరిగింది. చివరికి సిన్నర్స్ 4 ఆస్కార్ అవార్డులతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది. అయినా రాత్రికి 2వ అతిపెద్ద విజేతగా నిలిచింది. ఆ రాత్రి ఫలితాలనొక్కసారి ఇలా చూస్తే వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్ 6 అవార్డులతో టాప్లో ఉంది. దాంతర్వాత సిన్నర్స్ 4 అవార్డులతో, ఫ్రాంకెన్స్టైన్ 3 అవార్డులతో ఉన్నాయి. పోటీ గట్టిగానే ఉంది కదా? అయితే సిన్నర్స్ ఒక్క విషయంలో మాత్రం చరిత్ర సృష్టించింది. ఆటమ్ జూరాల్డ్ అర్కాపా, ఈ పేరు గుర్తుపెట్టుకోండి. బెస్ట్ సినిమాటోగ్రఫీ విభాగంలో ఆస్కార్ గెలుచుకున్న మొట్టమొదటి మహిళ. అంతేకాదు, మొట్టమొదటి నల్లజాతి మహిళ కూడా. ఇది మామూలు విజయం కాదు. భవిష్యత్ సినిమాటోగ్రాఫర్లకు, ముఖ్యంగా మహిళలకు ఇదొక పెద్ద ఇన్స్పిరేషన్. సరే, సినిమాల గురించి మాట్లాడాం కదా, ఇక నటన గురించి చూద్దాం. ఈ ఏడాది తమ పెర్ఫార్మెన్స్తో అందర్నీ కట్టిపడేసి ఆస్కర్ విగ్రహాన్ని ముద్దాడిన ఆ 4 స్టార్స్ ఎవరో చూసేద్దాం రండి. నటన విభాగాల్లో చూస్తే సిన్నర్స్ సినిమాకి గాను మైకేల్ బి. జార్డన్ బెస్ట్ యాక్టర్గా నిలిచారు. ఇక హామ్లెట్ సినిమాలో అద్భుతమైన నటనకు జస్సీ బక్లీ తన కెరీర్లో మొదటి ఆస్కార్ అందుకున్నారు. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్ సినిమాకి సీన్ పెన్, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్గా వెపన్స్ సినిమాకి అమీ మాడిగాన్ తమ టాలెంట్కి సరైన గుర్తింపు దక్కించుకున్నారు. రైట్, ఇప్పుడు కొన్ని ఇతర ముఖ్యమైన కేటగిరీల విజేతల్ని ఫాస్ట్గా చూసేద్దాం. ఎందుకంటే చాలా సినిమాలు తమ మార్క్ చూపించాయి. యానిమేషన్ ప్రపంచంలో కే-పాప్ డీమన్ హంటర్స్ దుమ్ము దులిపింది. ఉత్తమ యానిమేటెడ్ చిత్రంగా నిలవడమే కాదు, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డును కూడా గెలుచుకొని డబుల్ బొనాన్జా కొట్టింది. ఇక ప్రపంచ సినిమా విభాగంలో సెంటిమెంటల్ వాల్యూ ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా నిలిచి అందరి ప్రశంసలు పొందింది. నిజాన్ని నిర్భయంగా చూపించినందుకు మిస్టర్ నోబడీ ఎగెయిన్స్ట్ పుతిన్ ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్గా గౌరవాన్ని అందుకుంది. ఇక విజువల్ ఎఫెక్ట్స్ విషయానికి వస్తే ఇందులో డౌటే లేదు. అందరూ ఊహించినట్టే అవతార్ ఫైర్ అండ్ యాష్ ఈ అవార్డును చాలా ఈజీగా గెలుచుకుంది. థియేటర్లలో సౌండ్తో ఒక కొత్త అనుభూతిని ఇచ్చిన F1 సినిమా బెస్ట్ సౌండ్ కేటగిరీలో విజేతగా నిలిచింది. ఆ సౌండ్కి అవార్డు రాకపోతేనే ఆశ్చర్యం. సో మొత్తంగా చూస్తే 98వ అకాడమీ అవార్డుల వేడుక కొన్ని ఊహించని విజయాలు, కొన్ని చారిత్రాత్మక క్షణాలతో మనందరికీ గుర్తుండిపోతుంది. మరి ఈ రాత్రి నుంచి మనం నేర్చుకోవలసిన అసలు విషయమేంటి? ఒక్కసారి గుర్తుచేసుకుందాం. వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్ 6 అవార్డులతో రాత్రిని తన సొంతం చేసుకుంది. సిన్నర్స్ గట్టి పోటీ ఇచ్చి ఒక చారిత్రాత్మక విజయాన్ని మనకందించింది. సినిమాటోగ్రఫీలో వచ్చిన ఆ విజయం నిజంగా ఒక మైలురాయి. ఇక బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో 2 విజేతలుండటం ఒక పెద్ద సర్ప్రైజ్. అయితే ఇప్పుడు అసలైన ప్రశ్న మిగిలింది. ఈ రాత్రి గెలిచిన వాళ్లల్లో
ఇంకో 20 ఏళ్ల తర్వాత కూడా ఎవరి గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం? ఏ సినిమా పేరు చరిత్రలో నిలిచిపోతుంది? దీని గురించి ఆలోచించండి.